హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. ఎంతో రుచికరంగా ఇంట్లోనే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈరోజు నేను మీకు చూపిస్తానండి. ఇంకా లేట్ ఎందుకండి, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం మనం ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకోవాలండి. కుక్కర్ లేకపోయినా నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక పెద్ద గ్లాస్ తోటి పప్పు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తీసుకుంటారు కాబట్టి నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటున్నాను. ఇది పప్పు అన్నది మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 1.5 గ్లాస్ అన్నది వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్నది వేసుకోవాలండి. ఇలా పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని నేను ఈ సైజు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండడం వల్ల మనకి పప్పుచారు అన్నది టేస్ట్ బాగుంటుందండి. ఒక పెద్ద సైజు టమాటా అన్నది తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ రావచ్చండి. మనం పప్పు అన్నది ఇంకా మిక్సీ చేసుకోం కాబట్టి. విజిల్స్ వచ్చేలోపు ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ చింతపండు బాగా నానిన తర్వాత చింతపండు రసం అన్నది పక్కకు తీసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ గ్యాస్ అంతా పోయే వరకు ఓపెన్ చేయకూడదండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత పప్పు అన్నది ఒకసారి ఇలా గుంటగరిటె తీసుకొని దాంతో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 4 విజిల్స్ వేయడం వల్ల మనకి పప్పు అన్నది మెత్తగా అయిపోతుంది. పప్పుచారుకి మిక్సీ పట్టుకోవడం వల్ల టేస్ట్ అన్నది బాగోదండి. సో పప్పు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు అన్నది ఇలా రెడీ చేసుకుని జ్యూస్ తీసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలండి. ఇంకా సరిపోకపోతే మీరు రుచి చూసుకుని వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అన్నది యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అన్నది సరిపోతుంది. ఇలా మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వాటర్ అన్నది వేసుకోవాలండి. నేను ఒక పెద్ద గ్లాస్ వరకు పప్పు తీసుకోవడం వల్ల నేను ఈ విధంగా కుక్కర్ గిన్నె వరకు చేసుకుంటున్నాను. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు అన్నది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర అన్నది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు తీసుకొని బాగా దంచి పెట్టుకోవాలని. ఈ దంచిన వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు 4 రెమ్మలు తీసుకొని వేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా బాగా కుక్ చేసుకోవాలండి. పోపులు అన్నది మనకు బాగా వేగితే పప్పుచారు అన్నది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి పప్పుచారులోకి వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని ఒకసారి మనం గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన స్టవ్ మీద ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇలా పోపు వేసుకొని మనం పప్పుచారు అన్నది మరిగించుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఆ పోపు స్మెల్ మొత్తం పట్టి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా పోపు వేసినప్పుడు ఇంగువను ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. ఈ వీడియో అన్నది మీకు హెల్ప్ఫుల్గా ఉండి మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.